ఫస్ట్ ఫిలిం మీకు ఐడెంటిటీని తీసుకొచ్చిన ఫిలిం ఏంటి సినిమా? వర్షం అండి. అప్పుడు నేను ప్రభాస్ గారు పని చేస్తున్నాను. నేను వైజాగ్ లో నాకు 103 ఫీవర్. సో తను ఏంటంటే రే ఈ చిన్న సీన్ చెయ్యు, సినిమా డెఫినెట్ హిట్ అవుతుంది, నువ్వు ఎలాగోలాగా వచ్చేసి చేసే అని చెప్పి ఆయన వెంటనే చెప్పడంతో నేను వెంటనే బయలుదేరి అంత హై ఫీవర్ ఉన్నా కూడా అప్పుడు బయలుదేరి వచ్చి చేశాను. అప్పుడు త్రిషాకి వెతకడానికి వెళ్ళేటప్పుడు ఆ పర్స్ లో చూపిస్తే బీడీ కోట్లో సిగరెట్ ఇస్తాను. దట్ ఈస్ మై ఫస్ట్ షాట్. అవును, సినిమా హిట్ అవడం వల్ల ఎవరికి చెప్పినా అదే అదే అని గుర్తించుకుంటారు. అవును. సో అలా స్టార్ట్ అయిందండి. అది ఆయన చెప్పడం వల్ల ఓకే సినిమా హిట్ అవుతుంది, బాగుంటుంది. సో ఇద్దరు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, ఇద్దరి మధ్యలో యాపో ఎలా ఉంటుంది మీకు ప్రభాస్ కి? అంటే బేసికల్ గా ఆయన నేను పని చేస్తానండి. కరెక్ట్, ఎప్పుడు ఆయన తను అలా చూడరు. ఇట్స్ వెరీ బోల్డ్ అండ్ పాజిటివ్ క్యారెక్టర్స్ అనమాట. ఎవరినైనా తక్కువగా చూడడం, వీళ్ళని ఎక్కువగా చూడడం, ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ రెస్పెక్ట్. ఎవరికి ఏది కావాలన్నా అందరు కలిసి చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఇలాగా ఇట్లా ఉండి సార్ అందరికి డార్లింగ్ అంటారు ఆయన, ఫ్రెండ్స్ అందరికి డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్. ఆ కల్చర్ ఆయన అలవాటు చేశారు అందరికి. సో అందరికి ఈక్వల్ ఇంపార్టెంట్, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది నేను అక్కడ నేర్చుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ ఉంటుంది. మనం ఎంత మంచి వాళ్ళని అనిపించుకున్నా సరే మన దగ్గర నెగిటివ్ డెఫినెట్ గా ఉంటుంది, తన దగ్గర ఉండదు. అందరినీ పాజిటివ్ గా చూడడం, ఆ ఓపిక ఎక్కువ. అంత ఓపిక నేను ఎవరిని చూడలే. ఏదో టైంలో బాస్ట్ అవుతాం కదా, అది ఎప్పుడు కూడా నేను చూడలే అంత పేషెన్స్.